ఈ రెఫరల్ నంబర్ కాల్ చేస్తామండి మేము. నేను కరెక్ట్ లైన్లో వేసుకోను. నేను ఆ నంబర్ చెప్పి నేనే వేసుకుంటా. ఎవరిని పెట్టినా తెలియదు నాకు. రిఫరెన్స్ నంబర్ చెప్తే నేనే వేస్తాను. రిఫరెన్స్ మాట్లాడదాం ముగ్గురం ఇప్పుడే, పని అయిపోతుంది. నేనే చెప్తా నేను కట్టట్లేదు అని చెప్పేసి. నేను ఫోన్ చేసి రిఫరెన్స్ చెప్తా నేను లోన్ కట్టట్లేదు, మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, మీకు ఏజెంట్ కాల్ చేస్తారు కొద్దిసేపు తర్వాత అని చెప్తా. రిఫరెన్స్ అన్నీ మీ దగ్గర 2 ఉన్నాయా 3 ఉన్నాయా? 5 సరిపోవు సార్. 5 ఏం సరిపోతే నాకు అర్థం కాదు. 10 తీసుకోండి. లేదు 5 అంటే కష్టం. ఇప్పుడు వినండి సార్, మనిషికి 20,000 ఇచ్చినా 80,000 అవుతాయి. ఇప్పుడు 1,60,000 1,70,000 కలెక్ట్ కావాలంటే అట్లీస్ట్ మీకు ఒక 50 నంబర్లు కావాలి. మనిషికి 5,000 ఇచ్చినా 2,50,000 అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. పేమెంట్ చేయకపోతే రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేస్తాను ఏజెంట్ బెదిరిస్తున్నాడు. సో అదే డిస్కషన్ జరిగింది. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో సార్, విజయ్ గారు. టైం పడుతుంది సార్, నాకు అమౌంట్ లేదు. టైం పడుతుంది సార్, సెటిల్మెంట్ అమౌంట్ చూసి చెప్పాలి కదా. టైం పడుతుంది అంటే ఎన్ని రోజులు చెప్పుకుంటారు? నెక్స్ట్ మంత్ చేద్దాం. ఇది నెక్స్ట్ మంత్ వరకు టైం ఇవ్వండి. సరే మరి. ఈ రెఫరల్ ఫోన్ చేస్తాం మేము, వాళ్ళు అడగకూడదు మీరు. ఎవరికి? ఈ రెఫరల్ నంబర్ కాల్ చేస్తామండి మేము. నేను కరెక్ట్ లైన్లో వేసుకోను. నేను ఆ నంబర్ చెప్పి నేనే వేసుకుంటా. ఎవరిని పెట్టినా తెలియదు నాకు. రిఫరెన్స్ నంబర్ చెప్తే నేనే వేస్తా. రిఫరెన్స్ మాట్లాడదాం ముగ్గురం ఇప్పుడే, పని అయిపోతుంది. నేనే చెప్తా నేను కట్టట్లేదు అని చెప్పేసి. నేను ఫోన్ చేసి రిఫరెన్స్ చెప్తా నేను లోన్ కట్టట్లేదు, మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, మీకు ఏజెంట్ కాల్ చేస్తారు కొద్దిసేపు తర్వాత అని చెప్తా. హలో చెప్పండి సార్. మీరు మినిమం అన్నా కడితే మేము సైలెంట్ గా దీనికి మెయిల్ పెట్టుకుంటాం కదా సార్. కరెక్టే కానీ నా సిచ్యువేషన్ బాగాలేదు సార్. అట్లా మీరు అలా కాదంటారు, ఇలా కాదంటే సెటిల్మెంట్ అమౌంట్ అంటారా? సెటిల్మెంట్ 87,000 పోతుంది సార్. టోటల్ ఎంత ఉంది? టోటల్ సార్ 4 క్రోర్స్ అయితే 1,73,000 సార్. అంత కష్టం సార్, నాకు తెలుసు కదా. ఇప్పుడు అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాదంతా. టైం తీసుకొని నెక్స్ట్ మంత్ నేను కట్టేసుకుంటే ఇప్పుడు అమౌంట్ లేదు అట్లా అని. 1,73,000 కట్టుకుంటారు నెల. వచ్చే నెల కడతా అంటున్నా, ఈ మంత్ అమౌంట్ లేదు సార్. మీరు వచ్చే నెల కడతారు, నేను టైం ఇస్తాను. ఇప్పుడు ఈ నెల కొద్దిగా అమౌంట్ కడితే నేను సెటిల్మెంటే వేసుకుంటా డైరెక్ట్. నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేవు అట్లా అంటున్నా. అవును సార్, ప్రస్తుతానికి 20,000 కట్టండి సార్. 20,000 నాకు అకౌంట్లో 20 రూపాయలు గిట్ల లేవు. అలా చెప్తే ఎలా సార్? మేము మళ్ళీ రెఫరెన్స్ కాల్ చేయమంటారా? లీగల్ గా పంపమంటారా మమ్మల్ని? లీగల్ గా పోండి, కానీ రిఫరెన్స్ కంటే నేను ఆల్రెడీ ఫోన్ రిఫరెన్స్ నంబర్ ఒకసారి నాకు పంపండి, నేను చెప్తా. మా లీగల్ టీమ్ మేము పంపిస్తాము. వాళ్ళ రెఫరెన్స్ వాళ్ళు కాల్ చేసి చెప్తారు, ఇట్లా విజయ్ కుమార్ డబ్బులు కట్టలేదని చెప్తారు. చెప్పేసి మళ్ళీ మేము లీగల్ గా వెళ్తాం, కేసు చేసుకుంటాం. రిఫరెన్స్ కి సంబంధం సార్? నేను మాట్లాడుతున్నా కానీ తను మాట్లాడు కదా. మేము లీగల్ టీమ్ మేము చెప్తాం సార్, మా రూల్ సార్ అది. ఏం రూల్? కస్టమర్ కాంటాక్ట్ లో ఉండగా మీరు కస్టమర్ దగ్గర రికవరీ చేసుకోండి కదా. రిఫరెన్స్ నెంబర్ అంటే షూరిటీ పెట్టాడా, వానికి ఎందుకు కాల్ చేస్తారు? మీకు నెలలు కాదు, సంవత్సరాలు కాదు టైం లెక్కకి. నాకు ఇంకో 1 మంత్ కావాలని చెప్పినా కదా స్టార్టింగ్ లోనే. 1 మంత్ అంతా ఇవ్వలేము సార్ మేము. కొద్దిగా అమౌంట్ కడితే 1 మంత్ కి మేము. నా దగ్గర అమౌంట్ లేదు సార్ అట్లా. అది 15 సార్, మీరు టైం అడగాలి సార్. మీరు లేదని చెప్తే మేమేం చేయాలి? ఇప్పుడు మేము లీగల్ గా మేము పోతాము. లీగల్ గా ఇల్లీగల్ చేస్తా ఉంటారు కదా మీరు. ఏంటి ఇల్లీగల్ పనులు చేస్తా ఉంటారు కదా మీరు. సార్ చేస్తాము, ఇల్లీగల్ చేస్తాం. మీరు ఎట్లా అంటే అట్లా సార్. ఏం పేరు నీ పేరు? లీగల్ గానే ప్రొడ్యూస్ అవుతాము. నీ ముద్దు పేరు ఏం పేరు? విజయ్ కుమార్, అర్థం చేసుకోండి. నీ ముద్దు పేరు చెప్పండి సార్. అవును. ఫెడరల్ బ్యాంక్ ఏజెంటా? అవును సార్. ఏజెన్సీయా? అవును సార్, ఏజెన్సీనే. ఏజెన్సీ పేరు చెప్పు ఒకసారి. సార్ విజయ్ కుమార్ ఏజెన్సీ. విజయ్ కుమార్ ఫాదర్ పేరు పెట్టిండు కదా ఒకటి, ఆ పేరైనా చెప్తావా లేదా? అదే సార్, విజయ్ కుమార్ ఏజెన్సీ. ఫాదర్ ఒక పేరు పెట్టిండు కదా, ఆ పేరైనా చెప్తావా లేదా? మీ నాన్న ఏం పెట్టారు సార్ మీకు? నా నాన్న ఏం పెట్టాడా ఉన్న డాక్యుమెంట్లు ఉంది కానీ ఇక్కడ పేరు కళ్ళు కనబడట్లేదా నీకు? కళ్ళు కనబడట్లేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నైట్ వచ్చాడు రికవరీ చేయడానికి మోదీ గారి. అవును సార్, మినిమం డ్యూ కట్టలేనా చెప్పిన స్టార్టింగ్ లోనే. లీగల్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. నేను అట్లా లేదు, ఆ రిఫరెన్స్ నంబర్ నాకు పంపిస్తే నేను ఇన్ఫార్మ్ చేస్తా. కాసేపు అయినాక మీకు ఏజెంట్ కాల్ చేస్తాడు, డబ్బులు ఉంటే కట్టమని చెప్తా. మీకు ఎందుకు సార్ ఇబ్బంది? నేను ఇబ్బంది పడతా కదా, అట్లీస్ట్ డబ్బులు ఎలా కట్టట్లేదు, అట్లీస్ట్ హెల్ప్ చేస్తా మీకు. ఓ పని చేయండి, నా దగ్గర కాంటాక్ట్ లిస్ట్ ఉన్నాయి ఫ్రెష్ గా, అవి నేను పంపన్నా లేకపోతే నాకు పని నాకు ఇంకో సిమ్ లో రీఛార్జ్ నెంబర్ చెప్తా, నాకు రీఛార్జ్ చేయండి. ఆ నెంబర్కి మొత్తం అన్ని నెంబర్లకు కాల్ చేసి చెప్తా. ఇట్లా పలానా బ్యాంక్ నుంచి మీకు ఏజెంట్ కాల్ చేస్తాడు, వాళ్ళకి డబ్బులు ఉంటే మీరు మనిషికి ఇంత చందా చేయండి అని చెప్తా, లోన్ క్లోజ్ అయిపోతా అని చెప్తా. ఓకేనా? ఓకే, ఇంకేమైనా హెల్ప్ చేయన్నా?
అంటే కాంటాక్ట్ నంబర్లు కానీ ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. నంబర్లు మీకు తప్పదు. రిఫరెన్స్ ఎన్ని మీ దగ్గర 2 ఉన్నాయా 3 ఉన్నాయా? ఉన్నాయి సార్, మాకు 5 ఉన్నాయి సార్ రిఫరెన్స్లు. మేము 5 సరిపోవు సార్. 5 ఏం సరిపోతే నాకు అర్థం కాదు. 10 తీసుకోండి. వద్దులేండి సార్. లేదు 5 అంటే కష్టం. ఇప్పుడు వినండి సార్, మనిషికి 20,000 ఇచ్చినా 80,000 అవుతాయి. ఇప్పుడు 1,60,000 1,70,000 కలెక్ట్ కావాలంటే అట్లీస్ట్ మీకు ఒక 50 నంబర్లు కావాలి. మనిషికి 5,000 ఇచ్చినా 2,50,000 అయిపోతాయి. మీరు మీకు నచ్చినంత రికవరీ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ నాకు క్యూఆర్ కోడ్ పంపుతుందని పంపండి. నాకు నంబర్లు పంపుతుంది సార్ ప్లీజ్ సార్. ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చిన్న హెల్ప్ యాక్చువల్గా నాకు శత్రువు ఉంది సార్. నాకు డబ్బులు ఇవ్వట్లేదు. నాకు నేను అప్పు ఇచ్చిన వాడు ఇవ్వట్లేదు. నాకు వానికి కాల్ చేసి చెప్తారు, రికవరీ ఇస్తారు. అది గిట్ట కమిషన్ ఇస్తా. లేదు కమిషన్ ఇస్తా సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి ఒకటి. లేదు నేను లీగల్ టీమ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. మీరు ఇట్లా సీరియస్ గా మాట్లాడండి, లేదా ఫన్నీగా మాట్లాడుతున్నారు. ఫన్నీగా సార్ మీరు అడిగారు. మీరు లీగల్ టీమ్ రిఫరెన్స్ నంబర్లకు కాల్ చేయడం అంటే ఫన్నీగా మరి అది. నేను కస్టమర్ కాంటాక్ట్ లో ఉండగా లీగల్ టీం ఫోన్ చేసి అక్కడ 20,000 అడిగింది కావాలి సార్. ఇప్పుడు నాకు కడితే కట్టండి, లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తాంటే ఎట్లా అది కరెక్టా? అది ఇప్పుడు ఎవరు చేశాడు సార్? మీరు ఏ చేశాడా? సెటిల్మెంట్ చేస్తాను 80,000 ఓకే అన్నారు. మీరు నెక్స్ట్ నెల కట్టుకుంటాను, నేను 5 నెలల తర్వాత కట్టానంటే కట్టుకోండి అయ్యా, మేము ఇస్తాము టెన్షన్ కాదు, కొద్దిగా కట్టాలని చెప్తున్నాను కదా అమౌంట్. ఇక్కడ నేను ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు సార్. నెక్స్ట్ మంత్ అరేంజ్ చేసి చేస్తా అంటున్నా, సెటిల్మెంట్ చేస్తా అంటున్నా కదా. సెటిల్మెంట్ ఓకే అండి, మేము పెడతాం, మెయిల్ పెడతాం కావాలంటే. మేము ఫేవర్ గానే పోతాం, మీరు కొద్దిగా అమౌంట్ కట్టాలి సార్. ఇప్పుడు కొద్దిగా అమౌంట్ అంటే అడిగిన చెప్పండి మరి. మీరు హెల్ప్ పని చేయండి, అప్పియండి కదా మరి. 7,000 మీకు ఇవ్వకుండా ఉంటారు సార్. మీరు మాటలోనే తెలిసిపోతారు, మీరు ఇచ్చండి, మీకు ఇవ్వకుండా ఉంటారా? నా మాటలు ఏం తెలిసిపోతుంది సార్ మీకు అంత జ్ఞానము? సార్ మీ మాటలోనే మీకునే గౌరవం తెలుసు. అంతేనా? మీ మాటల్లో మీ యొక్క వర్క్ పాలసీ నాకు తెలుస్తుంది సార్. మీరు ఎంత గౌరవంగా వర్క్ చేస్తూ నాకు అర్థం అవుతుంది మీ మాటల్లో. థ్యాంక్ యూనా. అర్థం చేసుకోండి, అమౌంట్ కడితే. నేను ఒకటే చెప్తున్నా వినండి. మీరు లీగల్ టీం ఏ టీం అని చెప్పినా, మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ ని బ్రేక్ చేసి ఎలాంటి నాకు హాని చేసినా, నా యొక్క సోషల్ స్టేటస్ కి రిప్యుటేషన్ కి డ్యామేజ్ చేసినా, సో ద కాన్సిక్వెన్సెస్ యూ హ్యావ్ టు ఫేస్ ఫర్దర్ గా వచ్చే కాన్సిక్వెన్సెస్ బేర్ చేయాలి. మీ పేరు చెప్పండి ఒకసారి. వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్? వాట్ ఇస్ యువర్ స్వీట్ నేమ్? వంశీకృష్ణ గారు. గుర్తుంచుకోండి, నేను ట్విట్టర్లో, లింక్డ్ఇన్లో అన్నింటిలో మీకు కంప్లైంట్ ఎక్కడెక్కడ ఎక్స్ప్రెషన్ పెట్టానో ఈ ఆడియో మొత్తం రికార్డింగ్ ఉంది. మీరు నాకు ఒక్క రిఫరెన్స్, నేను కస్టమర్ కమ్యూనికేషన్లో ఉండగా రిఫరెన్స్ నెంబర్ కాల్ వెళ్తాయి, మొత్తం ఆడియో అక్కడ వెళ్తుంది. ఓకేనా? ఫర్దర్గా నాకు సాలిడ్ ఎవిడెన్స్, వ్యాలిడ్ ఎవిడెన్స్ అన్ని గ్రౌండ్స్ ఉంటాయి నాకు. మా దగ్గర కూడా రికార్డ్స్ ఉన్నాయండి, మీరు బాధపడద్దండి. మేము రికార్డ్స్ మేమే పంపిస్తాం, కావాలంటే మా మొబైల్ రికార్డ్ లోనే ఉంటుంది ప్రతిసారి. చెడుగా మాట్లాడలేదు. చెడుగా అంటే కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉండగా రిఫరెన్స్ నంబర్ కాల్ చేయడం అనేది ఇట్ ఈస్ అన్లాఫుల్ కదా, అన్లాఫుల్ యాక్ట్ అది. సార్ మీకు గైడ్ లైన్స్ తెలుసు కదా, మేము ఇన్ఫార్మ్ చేసినా మాకు రూల్స్ ఉన్నాయి. ఇన్ఫార్మ్ చేసిరు కదా, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా. ఎవరు చెప్పాడు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా. మీ నాన్నగారికి కాల్ చేస్తాను, నాన్నగారికి కావాలన్నా కట్ చేస్తున్నారు, బ్లాక్ చేస్తున్నారు. ఒకటి మీరు చేసిన తప్ప మీరు రికార్డెడ్ కాల్ చెప్తారు. మా నాన్నగారికి మీరు కమ్యూనికేషన్ లో చేయొద్దు, మీరు కమ్యూనికేట్ చేయొద్దు, నాకు ఇవ్వాలి. మీరు అక్కడ చేసిన తప్పు దొరికిపోయింది కదా, ఇది రికార్డ్ అయింది నా దగ్గర. పని చేయండి, నాకు నెక్స్ట్ మంత్ వరకు మీరు ఆగుతా అంటే ఆగండి. బట్ చెప్పాను కదా, మీరు ఫర్దర్గా ఏ అన్లాఫుల్ యాక్ట్ చేసినా దానికి మీరు బాధ్యులు అయితే ఉంటారు. నా దగ్గర అమౌంట్ రియల్గా లేదు సార్, మీరు ఆనెస్ట్గా చెప్తా. ఉండి అకౌంట్లో ఉండి మీరు నెగోషియేట్ చేయట్లేదు. నా దగ్గర వాస్తవానికి అమౌంట్ లేదు. అమౌంట్ ఉంటే గిట్లెందుకు మాట్లాడతా? కట్టేసుకుంటా కదా. నేను అర్థం చేసుకున్నా, బట్ నా సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకుంటలేరు. నేను అదే చెప్తాను సార్. ఇప్పుడు నాకు ఒకటి వినండి, నా దగ్గర మీరు రిఫరెన్స్ కాల్ చేసినా మీ టైం వేస్ట్ మార్చలే కానీ ఇంకేం లేదు. కొల్ల చెప్తున్నా నేను. నాది మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, 6 months నుంచి డిఫాల్ట్ అయినాయి. ఇలాంటి యాక్టివిటీస్ అందరు చాలా మంది చేసారు. నాకు డైలీ యాక్టివిటీ అయిపోయింది ఇది. ఆ రిఫరెన్స్ కాల్స్ వెళ్ళడం, మళ్ళీ వాళ్ళకు నాకు నీవు కాలే లిఫ్ట్ చేయ, ఎవరు ఫోన్ చేస్తాను చెప్తున్నా. మీరు నంబర్లు ఇవ్వలేరు కదా, మీరు షూరిటీ పెట్టలేరు కదా. ఎవరు ఫోన్ చేసినా సేమ్ అదే రియాక్షన్ ఇవ్వండి, రెస్పాన్స్ ఇవ్వండి అని చెప్తున్నా. రిఫరెన్స్ అందరికి స్టేటస్ పెట్టినా, వాట్సాప్ స్టేటస్ పెట్టినా. నా కోసం కూడా కాల్ చేస్తే మీకు డబ్బులు అడిగితే వాళ్ళ ఇంటికి పిలవండి అని చెప్పిన. ఇంటికి పిలవండి, డబ్బులు ఇస్తామని. నేను టైం పడుతున్నా కదా మీకు. ఇప్పుడు నేను టైం పడుతుందని చెప్తున్నా కదా సార్ మీకు. సార్ ఒకటి వినండి. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ అడ్జస్ట్మెంట్ అయితే మీరు కొద్దిగా ప్రెజర్ క్రియేట్ చేస్తే వస్తుంది. నేను ఆల్రెడీ ఇవ్వాలి చేసిన. నేను అట్లా అనట్లేదు సార్. మీరు కొద్దిగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా చేస్తే మీరు వస్తాయని మీరు అనుకుంటారు తప్ప అది మీరు టైం వేస్ట్. నేను ఏమంటున్నా సార్, మీరు ఇబ్బంది పెట్టినా ఇప్పుడు నా దగ్గర లేవని చెప్తున్నా. అట్లా నేను చెప్పేది అది పాయింట్.
మీరు అర్థమవుతుంది సార్, మీకు నాకు అర్థమవుతుంది. మీకు కొద్దిగా అమౌంట్ కట్టండి, మేము మీకు హోల్డ్ చేస్తామని చెప్తున్నాను సార్. నేను ఏమంటున్నా, మీరు ఎక్కడ మూవ్ చేసినా మీ టైం వేస్ట్ తప్ప ఏం లేదని చెప్తున్నాను. నా దగ్గర అమౌంట్ లేదు వాస్తవానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి. ఇప్పుడు మీ కార్డ్ పేమెంట్ ఉంది కదా, క్రెడిట్ కార్డ్ ఏది? ఎస్బీఐది. ఓకే, దానికి ఆ పేమెంట్ ఉంది కదా, దాని పర్పస్ కాల్ చేస్తున్నాం. క్రెడిట్ కార్డ్ టైం పడుతుంది, కొంచెం నాకు ఫండ్ ఇష్యూ ఉంది. ఏమైంది సార్? అమౌంట్ ప్రాబ్లం ఉంది సార్, కొంచెం టైం పడుతుంది నాకు. మినిమం అని కలుసుకోండి సార్, అప్పటి వరకు సెటిల్మెంట్ ఏదంటే సెటిల్మెంట్ చేసుకుంటే సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. నాకు 2 months పడుతుంది సార్ నాకు సెటిల్మెంట్ కి. అవునా? ఆల్రెడీ 4 months డ్యూ ఉంది సార్, మళ్ళీ ఇంకా 2 months అంటున్నారు. 2 months పడుతుంది సార్, కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది, బిజినెస్ లాస్ అయిపోయింది. అట్లా మినిమం అని కట్టుకోండి సార్. మినిమం ఆల్రెడీ కట్టి స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మినిమం నేను కట్టదలుచుకోలేదు. అమౌంట్ గిట్ లేవు నా దగ్గర ప్రజెంట్. సార్ ఇది ఆల్రెడీ 4 నెలలు ఆపినారు, ప్రాబ్లం ఉంది కాబట్టి 4 నెలలు ఆగినాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 months అంటే 4 నెలలు మీరు ఆగలేదు సార్, నాకు డైలీ కాల్ చేశారు కదా. కట్టట్లే కదండి, చేస్తే మీకు ఇంటిమేషన్ వస్తుంది. మీకు మరి ఎగ్జాక్ట్లీ మరి టైం ఇచ్చినట్టు చెప్పొద్దు అప్పుడు నాకు. అట్లా అర్థం కాలే. టైం తీసుకున్నారు కదండి అంటున్నా. అయితే మినిమం కట్టకుండా అయితే తీసుకున్నారు కదా. మినిమం కట్టలేదండి, అంతకుముందు బాగానే కట్టినా కదా మినిమం. ఇట్లా అప్పుడు కట్టింది వద్దా? అప్పుడు మేము మొత్తం కట్టమని అడిగినాము. అప్పుడు మేము మినిమం అమౌంట్ కట్టుకుంటా, చార్జెస్ కాదు మినిమం కట్టుకుంటూ వచ్చాము. అవును సార్, ఫస్ట్ టోటల్ కట్టాను. టోటల్ కట్టిన తర్వాత కొన్ని మంత్స్ టోటల్ కట్టాను, అడ్జస్ట్మెంట్ కాకపోతే మినిమం కట్టాను కొన్ని మంత్స్. ఇప్పుడు మినిమం అడ్జస్ట్మెంట్ కాకపోతే టోటల్ పెండింగ్ పడ్డది. అట్లా మేము సెటిల్మెంట్ తీసుకుంటాం, ఇన్స్టాల్మెంట్ ఇస్తాం. ఇప్పుడు అమౌంట్ నాకు టైం పడుతుంది, నాకు 2 months టైం పడుతుంది ఖచ్చితంగా. అంత టైం అయితే లేదు సార్. ఓకే, ఇది అడ్రస్ ఉన్నారు ఇక్కడ, నేను బెంగళూరులో ఉన్నా. ఇక్కడ లేదా ఇక్కడ? అక్కడ లేను. ఎట్లా నోటీస్ పీరియడ్ లో ఉంది, ఎట్లా లేదని చెప్పండి. నోటీస్ పంపండి, వాట్సాప్ పంపండి, చెక్ చేస్తా. వాట్సాప్ లో ఇక్కడ ఇంటికే వచ్చింది సార్, వాట్సాప్ కనిపిస్తుంది. పోస్ట్ మ్యాన్ కి ఇవ్వండి, కలెక్ట్ చేసుకుంటా. ఎవరికి? పోస్ట్ మ్యాన్. మీకు కొరియర్ తోటి చేస్తలేదు సార్, ఇట్లా ఫోర్వర్డ్ తారీఖు ఇచ్చిపోయి రాలేదు సార్. మీకు మెయిల్ కి రాలేదా? ఏం నోటీసు? అదే సార్, నోటీస్ పీరియడ్ లో ఉన్నది అంటున్నా నేను. నోటీస్ పీరియడ్ ఉన్నా? ఏం నోటీస్ పీరియడ్ సార్? లీగల్ నోటీస్ పీరియడ్ లో ఉంది, అది 4 నెలలు ఆగింది కదా. లీగల్ నోటీస్ పీరియడ్ ఉందా? ఫస్ట్ టైం వింటున్నా ఇట్లా. అది మనకి 4 నెలలు కట్టకపోతే నోటీస్ ఇష్యూ అవుతాయి కదా సార్. ఇష్యూ చేయండి కదా. అంటే కట్టవద్దు అనుకుంటున్నారా మరి? ఏమంటున్నారు ఇష్యూ చేయమంటే? అంటే మొత్తమే కట్టవద్దు అంటున్నారు. ఇప్పుడు నేను వద్దంటే ఆపుతారా నోటీస్? మీరు డ్యూ ప్రాసెస్ సిస్టమ్ జనరేటర్ ఎగ్జాక్ట్లీ కదా, నేను అదే చెప్తున్నా, పంపించమని చెప్తున్నా. అంటే మీరు ఏదో ఒకటి క్లోజ్ చేసుకోవాలి, మీరు అది కట్టడం మినిమం కట్టడం మొత్తమే కట్టడం అనమాట. మరి ఉంటే కట్టేది సార్, నాకు టైం ఇస్తుంది కడతా అంటున్నా కదా. అబద్ధాలు చెప్పమంటారా? 2 నెలలు అంటున్నారు కదా, 2 నెలలు లేదు కదా. అబద్ధాలు చెప్పమంటారా? మరి రేపే కడతా అని చెప్పి చెప్పన్నా. ఆల్టర్నేట్ ఎక్కడైనా చేసుకొని కట్టాను. ఆల్టర్నేట్ కావట్లేదు సార్, నాకు ఇప్పుడు టైం పడుతుంది నాకు ఖచ్చితంగా. 60,000 ఉందా 70,000 మీరు సెటిల్మెంట్ చేసుకున్నా కూడా లాప్ అమౌంట్ వస్తుంది. దాన్ని ఒకరేసారి కాకుండా 2 ఇన్స్టాల్మెంట్ కట్టుకోండి, క్లోజ్ అవుతాయి కదా. ఇక్కడ నాకు ప్రాబ్లం ఇన్స్టాల్మెంట్ కాదు, సెటిల్మెంట్ కాదు, నా దగ్గర అమౌంటే లేవు. ఎట్లా లేదంటారు మీరు చెప్పండి. మీరు చెప్పండి ఎట్లా వేద్దామంటారు? ఇక నా దగ్గర ఉన్న ఆప్షన్ చెప్పినా మరి, మీరు దానికి కాదంటే నేనేం చేయలేదు. మీరు నోటీస్ పంపండి కదా. ఇది కాదు ఇట్లా ఉంది సంగతి అంటే చెప్తున్నాను. చెప్తాను, నేను ఇప్పుడు మినిమం కట్టే పొజిషన్ లేదు. నేను సెటిల్మెంట్ చేస్తే 2 months టైం పడుతుంది నాకు. మరి సెటిల్మెంట్ చేసుకుంటారా, ఈఎంఐ కట్టుకుంటారా ఎట్లా సార్? ఎస్బీఐ దా? సెటిల్మెంట్ చేసుకుంటారా, ఈఎంఐ కట్టుకుంటారా సార్? పేమెంట్ అదే సార్, ఎస్బీఐ కార్డా? ఎస్బీఐ కార్డ్, మీ క్రెడిట్ కార్డ్. సెటిల్మెంట్ చేస్తా కానీ ఎక్సెప్షన్ వేవర్ కావాలి సార్ నాకు. అర్థం కాలే. ఎక్సెప్షన్ వేవర్ కావాలంటున్నా. వేవర్ కావాలా? క్లోజ్ చేసుకుంటా అంటే ఉన్నా సార్, వేవర్ ఇస్తారు, ఎక్సెప్షన్ వేవర్ ఇస్తారు. ఇప్పుడు ఇమీడియట్ గా పేమెంట్ వస్తుందా సార్? మీరు కడతారా? మీరు అమౌంట్ చెప్పండి సార్. అమౌంట్ చెప్పకముందు అన్ని మాటలు చెప్తే ఏం చెప్పాలి? ఇమీడియట్ కడతారంటే మీకు 1,42,000 ఉంది సార్ మీకు సెటిల్మెంట్. చూస్తున్నా సార్, మీకు ఇస్తున్నా 1 minute లైన్ లో 71,000 వస్తుంది సార్ సెటిల్మెంట్, ఫైనల్ సెటిల్మెంట్. ఎక్సెప్షన్ లా అది? ఎక్సెప్షన్ లా అది? ఎక్సెప్షన్ అనే. ఇంకో 6 నెలల తర్వాత కాల్ చేయండి సార్ నాకు. ఏంది సార్ అంటే ఏంది? అమౌంట్ కూడా ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా, లేకపోతే ఎట్లా టైం పడుతున్నారా డబ్బులు? ఎక్సెప్షన్ ఇచ్చారు కదా నాకు, టైం పడుతుంది నాకు. ఎప్పుడు కడతారు సార్ పేమెంట్? 6 నెలల తర్వాత కడతా. 6 months తర్వాత కడతా సార్ నేను. 6 months కట్టనీకే మీకు ఇచ్చిన సార్ టైం. ఆల్రెడీ 6 months నుంచి పేమెంట్ వస్తుంది. అవును, 6 months కానీ కట్టలేదు కదా. మరి నీకు ఎట్లా వస్తుంది మీకు పేమెంట్? ఫస్ట్ ఈఎంఐ కట్టుకోండి సార్, 10,900 ఉంది, అది కట్టుకోండి. 10,850 రూపీస్ కట్టుకున్నారు మీకు చార్జెస్ పడకుండా ఉంటుంది సార్. అంత కష్టం కదా అమౌంట్? సెటిల్మెంట్ అయ్యే పొజిషన్ లేదు అది ఈ సంవత్సరం. అదే సార్ నేను ఏమన్నది, 10,850 రూపీస్ కట్టుకోండి ఫస్ట్ ఈఎంఐ. ఈఎంఐ అంటే ఏం చేయాలి సార్? సెటిల్మెంట్ వైజ్ తీసుకోవాలి. అమౌంట్ మీరు చెప్పినంత అమౌంట్ దగ్గర రెడీ అయితే నేను తీసుకుంటే అది బెటర్ ఉంటుంది. సెటిల్మెంట్ ఇస్తాం మీకు, ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తాం దాంట్లో. అంత అమౌంట్ ఎక్స్పోర్ట్ చేయకండి. నేను ఆల్రెడీ అమౌంట్ సెటిల్మెంట్ చేసిన, బట్ అంత అరేంజ్ అయితే కాదు. అదే సెటిల్మెంట్ తీసుకొని ఎప్పుడు కడతారో అడుగుతున్నా సార్. అవును సార్, 70,000 సెటిల్మెంట్ కాదే కదా అంటున్నా కదా. ఇప్పుడు ఎప్పుడు కడతారు మరి? అంత అమౌంట్ ఎప్పుడు కాదు, అది టైం పడుతుంది నాకు. మరి ఎంత అమౌంట్ కడతారు మీరు చెప్పండి? 30,000 కడతా నేను. ఇప్పటి నుంచి ఆగండి సార్ లైన్ లో.
సార్ 57,000 వస్తుంది సార్ ఫైనల్ సెటిల్మెంట్. లేదు సార్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. అది ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉన్నది ఎగ్జాక్ట్ గా? ఎగ్జాక్ట్ మీకు 1,42,000 ఉంది సార్. అది టోటల్ అవుట్ చార్జెస్ లేకుండా చెప్పండి. చార్జెస్ తో సహా చెప్తాను కదా సార్, చార్జెస్ తీసేసి ఉంటుంది. నేను వాడుకుంది ఎంత చెప్పండి సార్. అది కదా చార్జెస్ ఓకే చెప్పారు, ఓకే దట్స్ ఫైన్. బట్ నేను వాడుకున్న అమౌంట్ చెప్పండి. వాడుకున్నదే 1,02,000 ఉన్నాయి సార్. 1,02,000కి మీరు దానికి 40,000 యాడ్ చేసారు అనుకోండి రఫ్ గా, అంతే కదా? ఓకే నేను ఫైనల్ గా మన మీరు ఎంత కట్టో చెప్పండి. 30,000 కడతా నేను. 30,000 అయితే కాదు సార్, 50,000 వస్తుంది కదా చేసుకోండి. 50 కాదు సార్, 49,900 వస్తుంది. ఈ 1000 తగ్గడం పనే కదా, అది 1000 తగ్గడం అసలు మ్యాటర్ కాదు అండి. అసలు సెటిల్మెంట్ కూరగాయల బేరం కాదు సార్, ఇది ఆర్గనైజేషన్ ఒప్పుకుంటా సార్. బట్ నేను ప్రజెంట్ ఏంటంటే నేను ఆర్గనైజేషన్ లో టైం టు టైం బాగానే కట్టా ప్రీవియస్ గా. బట్ ప్రజెంట్ కట్టలేకపోతున్నా కాబట్టి కదా ఎక్సెప్షన్ వేర్ అడిగేది. నేను ఎక్సెప్షన్ వేర్ అడిగితే ₹1,00,000 70,000 చెప్తున్నారు. ఇంకేం చెప్పాలి? అది బెస్ట్ వివరాలు మీకు కావచ్చు, బట్ నాకు ప్రజెంట్ అంత కట్టలేదు నేను. కస్టమర్ ప్రీవియస్ గా మినిమం కడతాడు, అన్ని ఇంట్రెస్ట్లు కడతాడు, అన్ని లాస్ట్ లాభమే కదా. మీకు 1,42,000 కట్టమంటాలే నీకు. నాకు నేను వాడుకుంది 1,02,000, దాని మీద 1,40,000 చేశారు. దట్ ఈస్ ఓకే. ఓకే యాజ్ పర్ పాలసీ, బ్యాంక్ పాలసీ ప్రకారం మీరు చేశారు. 30,000 రాదు సార్, 30,000 రానికే ఇవ్వనికే నాకేమన్నా అసలు నీకే అంత కష్టం సార్, అదే చెప్తున్నా కదా. చూడండి సార్, 30,000 అంటే ఒక 10,000 యాడ్ చేసుకోండి అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. అంత కష్టం సార్ అది, మీరు మరీ టూ మచ్ చెప్పేశారు. ఎక్సెప్షన్ నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఎక్సెప్షన్ చెప్పాలంటే మీరు 70,000 చెప్పారు. అక్కడే నాకు ఒకటి సెటిల్మెంట్ అయ్యట్లేదు అని చెప్పేసి. ఎంత పడుతుంది సార్ చెప్పండి? 30,000 కట్టగలుగుతా వన్ షాట్. ఇప్పుడే ఇచ్చాడు సార్. నేను అంత కట్టలే పొజిషన్ లేదు సార్. నేను వాడుకున్న అమౌంట్ 1,02,000, దాంట్లో 30,000 కడతాను చెప్తున్నా సార్. సిస్టమ్ ఒక వేవర్ అనేది ఉంటుంది సార్. దట్ ఈస్ ఫైన్ సార్. నేను వేవర్కి ఏం అనట్లేదు, బట్ మీరు చెప్పిన అమౌంట్ అయితే నాకు చాలా టైం పడేస్తుంది. ఇప్పుడు ఇంత పొజిషన్ కొట్టట్లేదు నాకు. 30,000 కూడా వస్తాయా సార్? పేమెంట్ ఈ మంత్ కడతారా లేదా? సెటిల్మెంట్ అయితే కడతా. సెటిల్మెంట్ అయితే 30,000 ఇప్పుడు కట్టేస్తారు. సరే నేను కాల్ బ్యాక్ చేస్తాను, చెక్ చేస్తాను. చెక్ చేసి నీకు ఎంత ఎలిజిబుల్ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఇదే నంబరా సార్ మీరు? ఇదే నంబర్ సార్. సరే నేను కాల్ బ్యాక్ చేస్తాను, చెక్ చేస్తాను ఒకసారి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.